అత్యంత శుభదినంగా భావించే అక్షయ తృతీయకు బంగారం షాపులు కస్టమర్లతో కళకళలాడడం మామూలే. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి మారింది. రికార్డు స్థాయిలో పసిడి ధరలు పెరగడంతో విజయవాడలో వినియోగదారులు కొనుగోలు శైలిలోనూ మార్పులు వచ్చాయి. మునుపటిలా లక్షల్లో ఖర్చు చేస్తూ గోల్డ్ కొనే పరిస్థితి లేదు. చిన్న మొత్తాలతోనే వినియోగదారులు సరిపెట్టుకుంటున్నారు. రైట్, అక్షయ తృతీయ రోజు విజయవాడ గోల్డ్ షాప్లో పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. లాగా ఆ ముందు రోజు బంగారు షాపుల్లో కస్టమర్లంతా కూడా ఆ విధంగానే కలకలాడుతూ ఉంటారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ అన్నది కొద్దిగా తగ్గిందని కూడా చెప్పొచ్చు. గోల్డ్ రేట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు వాళ్ళ ట్రెండ్స్ని కూడా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, అంటే లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజు ఇదే ప్రస్తుతం మనం ఉన్న ఈ జ్యువెలరీలో జనాలంతా కూడా భారీగా ఉండేవారు. కానీ కొద్దిగా ఇప్పుడు ఆ తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 1 గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి దాదాపు 9,000 రేటు ఉంటే, అదేవిధంగా 24 క్యారెట్స్ వచ్చి దగ్గర ఒక 10,000 ధర ఉంది. సో ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్ అన్నీ కూడా బాగా పీక్స్కి చేరుకోవడంతో మొత్తం కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఆ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది అంశంపై మనతో మాట్లాడేందుకు షాప్లో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? గోల్డ్ రేట్స్ అనేది రోజు పెరుగుతూ ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా కస్టమర్ వాకిన్స్ అనేది తక్కువ ఉంటుంది. బట్ అక్షయ తృతీయ అనేది ఏంటంటే మన ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం. ఈరోజు గోల్డ్ పర్చేస్ చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది, కంపల్సరీ ఎలాగైనా సరే కొనుక్కోవాలనే నమ్మకం ఉంటుంది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎందువల్ల సేల్స్ అనేది తగ్గిందంటే గోల్డ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు గ్రామ్ మనకి 22 క్యారెట్స్ 9,000 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. అదే 24 క్యారెట్స్ చూసుకుంటే 10,000 రూపీస్ వరకు పర్ గ్రామ్ అనేది 10,000 రూపీస్ అనేది పర్ గ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే కస్టమర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కొనే కస్టమర్స్ ఏంటంటే ఒక 8 గ్రామ్స్ ఒక 6 గ్రామ్స్ అనేది కొంటున్నారు అనమాట. కొనడం అయితే మానట్లేదు, కొంటున్నారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా. బట్ ఏంటంటే చిన్న కస్టమర్స్ అనేవాళ్ళు చిన్న గోల్డ్ కాయిన్తో సరిపెట్టుకుంటున్నారు అనమాట. చాలా వరకు ఏంటంటే హెవీ వెయిట్స్ అనేవి వెళ్ళడం లేదు, కొంచెం వెయిట్ తగ్గించి వాళ్ళ బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటున్నారు. మేడం, అక్షయ తృతీయ అంటే మొత్తం లేడీస్ ఫెస్టివల్ లాగా మొత్తం గోల్డ్ అన్నీ కూడా భారీగా కొంటారు. సో ఇప్పుడు ఈసారి ఈ పర్టికులర్గా లాస్ట్ టైం ఇదే సీజన్లో ఫుల్ రష్ ఉండేది. సో లేడీస్ అందరూ కూడా రకరకాల డిజైన్ చూపిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు సిచ్యువేషన్ అప్పటితో పోలిస్తే తగ్గిందని చెప్పొచ్చు. బట్ అలా అని కొనడం మానేయలేదు, వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళు తీసుకుంటున్నారు. గోల్డ్ అనేది అక్షయ తృతీయ అప్పుడు ఖచ్చితంగా కొంటారు. లేడీస్కి అదొక ఇంపాక్ట్ అనమాట, సెంటిమెంట్ ఉంటుంది. సో వెడ్డింగ్ సీజన్లో కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకుంటున్నారు. అది గతంతో చూస్తే ఈసారి కొద్దిగా ట్రెండ్ అన్నది కొద్దిగా తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అన్నది భారీగా పెరిగిన నేపథ్యంలో వాళ్ళ కొనే విధానంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని ఇక్కడ షాప్కి సంబంధించిన వ్యక్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో బడ్జెట్ ఎలా ఉన్నప్పుడు కూడా ఈసారి బడ్జెట్ కోసం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. గోల్డ్ కాయిన్తో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీస్ అన్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ షాప్లో ఉన్న వ్యక్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే గత వారం రోజుల నుంచి కూడా గోల్డ్ రేట్ అనేది కూడా పీక్స్కి చేరుకుంటూ ఉంది. మొత్తం 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 1 గ్రామ్ వచ్చి దాదాపు 9,000 ఉంటే 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 10,000 వరకు ఉంది. ఈ నేపథ్యంలో గోల్డ్ ప్రైస్ అన్నది కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు అందరూ కూడా వాళ్ళ బడ్జెట్ని పూర్తిగా